పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు వారు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వలన పేదవాడి ఆరోగ్యం అనారోగ్యం పాలు అవ్వకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. మోతీలాల్ నగర్ 130 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని చెప్పారు. రైల్వే ట్రైన్ను ఏర్పాటు చేయడానికి కొంతమంది అక్కడ నివసించేటువంటి పేదలు ఎటువంటి ఆధారం లేకుండా గత దశాబ్దాలుగా ఉంటున్నటువంటి వాళ్లకు అక్కడ ఇల్లు తొలగించాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలను అందిస్తామని చెప్పినప్పుడు కూడా అది నగరం నుంచి దూరంగా ఉంటుంది, మేము వెళ్ళలేమని చెప్పేటువంటి ఆలోచనతో అదే ప్రాంతంలో అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 90% మందికి ఇప్పటికే కొరణపాడులో ఉన్నటువంటి లేఅవుట్లో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వాటిని వెంటనే 2 నెలల లోపల పూర్తి చేసి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈ 2 నెలల కాలంలో అద్దెకి ఉండేటువంటి వాళ్ళకి ఒక చిరు సహాయంగా ఒక 5,000 రూపాయలు దాదాపు 130 కుటుంబాలకి ఈ రోజు వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరుడిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళకి ఎప్పుడుగా కూటమి ప్రభుత్వం కూటమి నాయకత్వం అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదవాడికి సహాయ సహకారాల ఉద్దేశంతో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఉన్నదండగా ఉంటామని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఈ రోజున గుంటూరు నియోజకవర్గంలో ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చొరవతోటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలానే మరి రైల్వే బ్రిడ్జ్ దగ్గర మరి నిర్వాసితులైనటువంటి మోతీలాల్ నగర్ వాళ్ళకి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆయన స్వయంగా కొంత డబ్బులతోటి చిరు సాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పేదలకు అండగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరి 5,000 రూపీస్ మరి ఇక్కడ రెంట్కుండే వాళ్ళకి కొంత ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో మరి మంచి చేయాలని ఉద్దేశంతో మంచి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి ఈ రోజున నజీర్ గారు మరి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా ఈ రోజున అభివృద్ధి జరుగుతుందంటే ఈస్ట్ నియోజకవర్గంలో ఒక మన ఎమ్మెల్యే గారి బ్రాండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ప్రతి పేదవారికి కూడా మేమున్నాము నేనున్నాను అని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ ఈ రోజున వాళ్ళు నిర్వాసులైతే మరి వాళ్ళకి వేరే చోట కూడా వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి వారికి అండదండలు ఇస్తూ ఈ రోజున చిరు సహాయం అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి అలానే ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు తీసుకొచ్చి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు